హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే మొన్న మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చానండి. మొన్నటి వీడియో అండి ఇది. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అయితే గడ్డి కట్ చేస్తారండి, గ్రాస్ కట్ చేయడం అనమాట. సో ఈ మిషన్ అయితే ఎప్పటి నుంచో ఉందండి. నా పెళ్ళైన దగ్గర నుంచి వస్తుంది, ఇంకా ఛానల్ నుంచి అయితే ఉందంట. మా హస్బెండ్ వాళ్ళు చిన్నప్పటి నుంచి అయితే ఉందంట. సో వీళ్ళు డైరెక్ట్గా అనేది గ్రాస్ అనేది ఆవులకి కట్ చేసి వేసేసారండి పొలం నుంచి కట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అయితే వేస్తారనమాట ఎప్పుడు కూడాను. ఈ ప్రాసెస్ చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారంట. మా మామయ్య ఇట్లానే గ్రాస్ కట్ చేసి మా ఆడబిడ్డ తిప్పుతుంది కదా, ఆ మిషన్ తిప్పి తిప్పి అతనికైతే మా మామయ్య గారికి అయితే అసలు హార్ట్ సర్జరీ అయిపోయిందనమాట. ఎందుకంటే చేతిలో నుండి ఈ హార్ట్కి అనేది ఏదో నరాలు స్ట్రక్ అయినాయంట, ప్లస్ బ్లడ్ అనేది సర్క్యులేషన్ అవ్వట్లేదంట. సో అందుకనైతే హార్ట్ ఆపరేషన్ అయితే అయ్యిందనమాట. మా అత్తయ్య అయితే చెప్పారు, ఇట్లా ఈ గ్రాస్ కట్ చేయడం వల్ల అట్లా అయ్యింది, తిప్పడం వల్ల స్ట్రాంగ్ అది అనేసి. అదైతే చాలా బరువు ఉంటుంది అనమాట. ఇంకా మాడబిడ్డ అయితే కట్ చేసిన వరకు కట్ చేసి ఇంకా అదైతే తిరగట్లేదు ఆ మిషన్ అని చెప్పేసి ఆపేసింది. అంటే నాకు పెట్టడం రావట్లేదు అందులో కరెక్ట్గా. మా అత్తయ్య అయితే బాగా చక్కగా పెడతారు దానిలో. అది పెడుతూ ఉంటే అయిపోయే టయానికల్లా మళ్ళీ మనం రెడీగా పెడుతూ ఉండాలి. ఇప్పుడైతే మా ఆడబిడ్డ అంది, నీకు పెట్టడం రావట్లేదు, నువ్వు కట్ చేయి చిన్న చిన్నగా, నేనైతే ఇప్పుడు పెడతానని చెప్పేసి ఇంకా మిషన్ అయితే నాకు ఇచ్చింది. నాకైతే మామూలుగా నవ్వు రావట్లేదు, అసలు తిరగట్లేదు. వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా తిరుగుతూ ఉంటారో అదే జోకులు వేసుకుంటా కోస్తున్నాను అనమాట. నాకైతే ఇంచు కూడా కదలట్లేదని అక్కడ ఆగిపోయింది మిషన్ అయితే. ఇంకా మా ఆడబిడ్డకి ఇచ్చేసి వెళ్తుంటే ఇంకా మా అత్తయ్య అయితే ఎంట్రీ ఇచ్చింది అనమాట. ఎంట్రీ ఇచ్చి కుర్రపిల్లలు ఉన్నారు, మీరైతే కట్ చేయండి నేను పెడతాను అని చెప్పేసి ఇంకా మా అత్తయ్య అయితే గ్రాస్ పెడుతున్నారు. మేమిద్దరం అయితే కట్ చేస్తున్నాం అనమాట. వదిన ఆడపడుచులు పోటాపోటీగా తిప్పుతూ ఉన్నాము. ఇంకా మా అత్తయ్య అయితే పెడతా ఉంది, మా పాప వాళ్ళేం పక్కన కూర్చొని చూస్తూ ఉన్నారు. చూడండి అసలు ఎంత పెట్టారో. నేనైతే కొంచెం కొంచెం పెడతాను, మా అత్తయ్య అయితే పెట్టు అంటానే ఉంటుంది అనమాట అది కట్ చేసేటప్పుడు. నాకేమో అదేం పెడితే కదలదేమో అని అనుకుంటా, కానీ వాళ్ళు పెడతారండి, అదంతా అడ్జస్ట్ చేసి పెడతారనమాట. సో వాళ్ళకి ఎప్పటి నుంచో చేస్తున్న పని కాబట్టి అలవాటు, మనకైతే అలవాటు లేదు. అసలు చాలా అంటే చాలా చేతులు నొప్పేస్తాయండి, అది బరువుగా ఉంటుంది, ఐరన్ అనమాట. సో అట్లాగే మేమిద్దరం అయితే జోక్స్ వేసుకుంటా నవ్వుకుంటా మేమిద్దరం అయితే తిప్పుకుంటా ఉన్నామన్నమాట. మా అత్తయ్య చిన్న చిన్నగా తీసేసి పెడుతుంది. మొత్తం 4 ఆవులు అండి, ఆవులు మళ్ళీ చిన్న దూడలు కూడా ఉన్నాయి, వాటన్నిటికీ సరిపడా పోస్తాము. యాక్చువల్గా ఏంటంటే మగవాళ్ళు చేస్తారు ఈ పని. అయితే ఇప్పుడు ఏంటంటే పొలంలో పని బిజీగా ఉందండి మామయ్యకి, మా హస్బెండ్ వాళ్ళకి. మా మరిది అయితే ఇక్కడ లేరు, తను జాబ్ పర్పస్లో వేరే ఊళ్ళో ఉన్నారు. సో ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీ సెలవు పెట్టుకుని వచ్చేసి 1 వీక్ విత్తనాలు అయితే వేస్తున్నారు. ఇంకా మామయ్య గారు మా హస్బెండ్ అయితే వాళ్ళు ఉంటే వాళ్ళే కట్ చేస్తారు, వాళ్ళు పొలం వెళ్ళారు కాబట్టి ఇంకా మాకైతే తప్పలేదనమాట. ఇంకా అత్తయ్య కట్ చేసుకొచ్చారు గ్రాసు, ఇంకా మేమైతే తిప్పుతున్నాం. ఇంకా నీ వల్ల కాదులే ఇల్లు అంతే. ఇంకా అప్పటికి లాస్ట్కి మా ఆడబిడ్డ అయితే ఇంకా తీసుకుందనమాట. ఇంకా చూడండి మా ఆడబిడ్డ కట్ చేస్తుంది స్లోగా, మా అత్తయ్య అయితే పెడుతున్నారనమాట. ఇక రోజు ఇంతే అండి. బాగుందా మా పని? ఎక్సర్సైజ్ అయినట్లు ఉంటుంది కదా. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు, ఎక్సర్సైజ్ కావాలనుకున్న వాళ్ళు ఈ పని అయితే చేయొచ్చు అనమాట. మనకైతే అలవాటు లేదు కాబట్టి నేనైతే చేయలేకపోయానండి. అసలు ఎప్పుడు చెప్పరు, కాకపోతే నాకు ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడల్లా నేను వచ్చేసి ఊరికి ఏదో ట్రై చేస్తూ ఉంటాను, నవ్వుకుంటూ జోకులు వేసుకుంటా. ఇంకా మా ఆడబిడ్డ అయితే కట్ చేస్తుంది, వచ్చింది. లాస్ట్లో కొంచెం ఉంది, మా అత్తయ్య పెడుతున్నారు. అది కొంచెం చూడండి, పెడుతుంటే ఎలా వెళ్తుందో అదంతా ఒక చోట కుప్పగా అయిపోయింది అనమాట. పిల్లలు అడ్డొచ్చారని చెప్పేసి మా ఆడబిడ్డ అయితే ఆపేసి వాళ్ళనైతే ఒక పక్కకు పంపించి మళ్ళీ వస్తుంది. అదంతా కుప్ప అయితే ఎక్కువైపోయింది. సో దాన్ని పక్కకు నెట్టేసి మళ్ళీ కట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది అనమాట. చూడండి ఇంకా రోజైతే మేము చిన్న చిన్న పీసులుగా కట్ చేసి వేస్తే ఇంకా అవి అయితే వేస్ట్ చేయకుండా తొక్కకుండా నీట్గా అయితే తింటాయి అనమాట. మనం పొడవుగా కట్ చేసి వేస్తే ఏంటంటే అవి తిన్నవరకు తినేసి ఈ పాస్ పోసి తొక్కేసి అంత గలీజ్ అయిపోతుంది. సో ఇట్లా అయితే డేక్షాల్లో వేసేసి పెడతామన్నమాట. పెద్ద టబ్బులు ఉంటాయి కదా, ఆ టబ్బులకి వేసి పెడితే చక్కగా అవి అయితే తినేస్తాయి అనమాట. ఆవులు పక్కనే పొలం పక్కనే ఇది గ్రాస్ కట్ చేసే మిషను, అన్నీ చూడడానికి చాలా బాగుంటాయండి. మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అయితే నాకు చాలా నచ్చింది, పొలాల్లో ఉంటుంది, అయినా కూడా బాగుంటుంది అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్